హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ జాన్ మిత్రా సతీష్ కుమార్ తీసుకున్న టాపిక్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2020 అండ్ 2021 ఇయర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేసింది. ఎప్పుడు రిలీజ్ చేసింది అంటే June 3, 2021 రిలీజ్ చేసింది. అయితే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సూచీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలకు స్థానం ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్రం తలకు స్థానం ఎలా ఉంది, భారతదేశంలో హైయెస్ట్ ర్యాంక్ అనేది హైయెస్ట్ స్కోర్ అనేది ఏ రాష్ట్రానికి రావడం జరిగింది, అదేవిధంగా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి రావడం జరిగింది. ఈ టాపిక్ పూర్తిగా మనం చెప్పుకోవడానికి ముందు ఎప్పటిలాగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ఫ్రెండ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనకి ప్రపంచంలో తీసుకుంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది 1 జనవరి 2015 మనకి అధికారికంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని గోల్స్ ఉన్నాయంటే 17 గోల్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్ దానికి అటాచ్డ్గా 169 టార్గెట్స్, ఈ రెండింటిని బేస్ చేసుకొని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ గోల్స్ని 2030 సంవత్సరానికి రీచ్ అవ్వాలన్న టార్గెట్తో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే దాన్ని ఆధారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రాల్లో అంటే మన దేశంలో రాష్ట్రాలు కూడా ఆ 2030 సంవత్సరానికి ఈ టార్గెట్స్ని రీచ్ అవుతాయా లేదా అన్న ఒక ఆలోచనతో 2018 నుంచి కూడా ఈ రిపోర్ట్ని మనకి ఇది పబ్లిష్ చేస్తూ ఉంది. అయితే ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఏ విధంగా పబ్లిష్ చేస్తున్నారు, దీనికి ఇండికేటర్స్ ఏం తీసుకున్నారు, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి ముందు ఒక్కసారి అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటనేది ఒకసారి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసి అప్పుడు ఆ టాపిక్లోకి వెళ్దాం. సో మనకు న్యూస్ పేపర్స్ చూస్తే ఎస్టర్డే అండ్ టుడే న్యూస్ పేపర్ మనం చూస్తే హిందూ న్యూస్ పేపర్లో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దాన్ని తెలుగులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటున్నాం మనం. ఎస్డిజిఎస్ ఆన్ క్లీన్ ఎనర్జీ హెల్త్ నీతి ఇండెక్స్. మనకి ఈ రిపోర్ట్ ఎవరి దగ్గర మనకి రిలీజ్ చేస్తున్నారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో తీసుకొచ్చినటువంటి ఈ నీతి ఆయోగ్ ఏదైతుందో ఆ నీతి ఆయోగ్ అనేది ఈ రిపోర్ట్ మనకి ఇస్తుంది. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ ఏంటంటే నో పావర్టీ. సో నో పావర్టీ అంటే పేదరికం లేకపోవడం, 2030 సంవత్సరానికి ఎక్కడ కూడా పేదరికం అనేది ఉండకూడదు. సెకండ్ టార్గెట్ ఏంటి, జీరో హంగర్ అంటే ఆకలి లేకపోవడం, 2030 సంవత్సరానికి ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఆకలి అనేది ఉండకూడదు. నెక్స్ట్ థర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో థర్డ్ గోల్ ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, అంటే మనకి వైద్యం ఆరోగ్యం. నెక్స్ట్ వన్ ఫోర్త్ గోల్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, అంటే నాణ్యమైన విద్య. సో అదేవిధంగా ఫిఫ్త్ గోల్ తీసుకుంటే జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం. సో మేల్ అండ్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ ఏంటంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అంటే రక్షిత నీరు, పారిశుద్ధ్యం. ఇలా మొత్తం మనకి ఎన్ని గోల్స్ ఉన్నాయి, టోటల్గా 17 గోల్స్ ఉన్నాయి. ఆ 17 గోల్స్ ప్లస్ 169 టార్గెట్స్ని ఇప్పుడు మనకి నీతి ఆయోగ్ అనేది మన దేశంలో 2030 సంవత్సరం అన్ని రాష్ట్రాలు కూడా రీచ్ అయితే దాన్ని టోటల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 100% సాధించిన రాష్ట్రంగా డిక్లేర్ చేయాలన్న ఆలోచనతో మనకి 2018 నుంచి ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే నేను ఇప్పుడు తీసుకుంటే నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2021, దిస్ ఇస్ ద థర్డ్ ఎడిషన్. ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారని చెప్తున్నాం, 2018 నుంచి కూడా ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో రిపోర్ట్ టైటిల్ ఏం పెట్టారంటే ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అండ్ డాష్ బోర్డ్ 2020 అండ్ 2021. సో ఈ రిపోర్ట్ టైటిల్ అనేది ఇది పెట్టడం జరిగింది. టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి దీన్ని మనం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? అయితే ఈ రిపోర్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా తరగ ఇండెక్స్ ఏదైతే ఉందో అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి తీసుకుంటే ఇండియాలో ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఇండెక్స్ వాజ్ డెవలప్డ్ బై నీతి ఆయోగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతుందో అది మనకి దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. టైటిల్ ఏం పెట్టారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అండ్ డాష్ బోర్డ్ 2021 పార్ట్నర్షిప్ ఇన్ ద డికేడ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే
మొత్తం 17 గోల్స్లో 16 గోల్స్ని మాత్రమే బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ ఈ సంవత్సరం మనకి రిలీజ్ చేశారు. అందులో ర్యాంక్ తీసుకుంటే టాప్ 5లో ఉన్నాయి. సో అంటే బెస్ట్ పెర్ఫార్మర్ ర్యాంక్స్ స్టేట్సే ఉన్నాయి, వరస్ట్ పెర్ఫార్మర్ స్టేట్సే ఉన్నాయి. అంటే ఇక్కడ స్కోరింగ్ అనేది ఎలా ఇచ్చారంటే ఇక్కడ 0 to 100 దీని స్కేల్ వాల్యూగా తీసుకున్నారండి. ఆ విధంగా స్కేల్ వాల్యూ తీసుకున్నప్పుడు కేరళ 75 స్కోర్ ఇచ్చింది, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ 74 స్కోర్ వాల్యూ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ గోవా కర్ణాటక అండ్ ఉత్తరాఖండ్ 72 స్కోర్ వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్లో 3rd ర్యాంక్ వచ్చింది. మీ రాష్ట్రాలతో ఆ ర్యాంక్ని పంచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ సిక్కిం తీసుకుంటే 4th ప్లేస్లో ఉంది, మహారాష్ట్ర తీసుకుంటే 5th ప్లేస్లో ఉంది. ఇవి టాప్ అంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్స్ అన్నమాట. నెక్స్ట్ వరస్ట్ పెర్ఫార్మెన్స్లో తీసుకుంటే బీహార్ 52 స్కోర్ ఇచ్చింది, జార్ఖండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా వరస్ట్ ర్యాంకింగ్లో, అంటే లాస్ట్ నుంచి మనకి వరస్ట్ ర్యాంకింగ్లు ఇవి ఉన్నాయి. ఛత్తీస్గఢ్, నాగాలాండ్, ఒడిస్సా ఇవి మనం తీసుకుంటే ఇవి బాటమ్ 5, ఇవి టాప్ 5 అన్నమాట. ఇవి మనకి ఈ ర్యాంకింగ్స్ తీసుకున్నట్టయితే దిస్ ఈస్ ద 3rd ఎడిషన్, కవర్ 16 గోల్స్ అవుట్ ఆఫ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విత్ 115 క్వాంటిటేటివ్ ఇండికేటర్స్. మనకి పేపర్లో ఈరోజు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏం మెన్షన్ చేస్తున్నాడంటే నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి సూచీలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా గత సంవత్సరం తెలంగాణ తీసుకుంటే 5th ప్లేస్లో ఉంది, ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేశానండి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 3rd ప్లేస్లో ఉంది, తెలంగాణ తీసుకుంటే 11th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత ఉందంటే 72, తెలంగాణ స్కోర్ ఎంత ఉందంటే 69 ఉందండి. అంటే వీటితో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా వరస్ట్గా ఉందని చెప్తున్నాడు, నెక్స్ట్ వన్. అదేవిధంగా ఈ ర్యాంక్ అని తీసుకుంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సిఇఓ అమితాబ్ కాంత్లు సుస్థిర అభివృద్ధి సూచిక డాష్ బోర్డ్ ఆవిష్కరణతో పాటు 2020 నివేదికను విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి సూచికల్లో రాష్ట్రాలు సాధించిన పురోగతిని వెల్లడిస్తూ 2018 నుంచి నీతి ఆయోగ్ నివేదికలు విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఈసారి 3వ నివేదికను విడుదల చేసింది. 2018లో 13 గోల్స్ను బేస్ చేసుకొని రిపోర్ట్ రిలీజ్ చేస్తే 2019కి వచ్చేసరికి 2020 అంటే ఈ 3rd ఎడిషన్కి వచ్చేసరికి 16 గోల్స్ని బేస్ చేసుకొని 150 సూచికల ఆధారంగా ఈ నివేదికను విడుదల చేస్తుందని చెప్తుంది. ఈ లక్ష్యాల రాష్ట్రాల పనితీరును ఆధారంగా చేసుకొని 0 నుంచి 100 మార్కులు ప్రకటిస్తారు. 100 మార్కులు సాధిస్తే 2030 లక్ష్యాన్ని ముందే సాధించిన కార్యసాధక రాష్ట్రంగా ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారండి. అయితే ఇవన్నీ చెప్పాను కదండి. మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 ఉన్నాయి, టార్గెట్స్ ఎన్ని ఉన్నాయంటే 169 ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ 17 గోల్స్ మళ్ళీ గోల్ వేస్గా చూసుకుంటే ర్యాంకింగ్ ఒకలా ఉంటుంది, యావరేజ్ ర్యాంకింగ్ తీసుకుంటే ఇవ్వండి. గోల్ వేజ్ ర్యాంకింగ్ చూసుకునేసరికి ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఎలా ఉంది, ఇంధన లభ్యతలో అంటే తెలంగాణ అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇంధన లభ్యతలో విభాగాల్లో తీసుకుంటే 100 మార్కులు సాధించిందండి. 15 రాష్ట్రాలతో కలిసి మొదటి స్థానంలో నిలిచిందని మనకి చెప్తున్నాడు. అంటే ర్యాంకింగ్ అనేది మొత్తం 17 గోల్స్ మనకి యావరేజ్ చేస్తే ఒక ర్యాంక్ వస్తుంది. మొత్తం గోల్ని బేస్ చేసుకుని తీసుకుంటే తెలంగాణ తీసుకుంటే ఇంధన లభ్యతలో ఫస్ట్ ర్యాంక్ ఉంది అని అంటున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. దిస్ ఈస్ ద 3rd ఎడిషన్. ఇవి మనం తీసుకున్నట్టయితే అవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్తున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 193 member states of the United Nations officially adopted transforming our world the 2030 agenda for sustainable development goals. ఇది మనకి టైటిల్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ టైటిల్. ఏంటది? 193 కంట్రీస్ ఇందులో అడాప్ట్ చేసుకున్నాయని చెప్తున్నారు. దానికి ఏం పెట్టారు టైటిల్ తీసుకుంటే ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ది 2030 agenda for sustainable development goals. Agenda contains 17 goals and 169 targets. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్టార్ట్స్ 1st January 2016 and are expected to be achieved by 31st December 2030. అంటే 2015 2016 1st జనవరిని మనకి ఇది అఫీషియల్గా తీసుకొచ్చింది. టార్గెట్ మనకి ఎప్పటికండి 2030 డిసెంబర్ 31కి ఇది కంప్లీట్ అవ్వాలి. యాక్చువల్గా ఆ టైంలో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు ఉన్నారంటే బాన్ కీ మూన్ ఉన్నారండి. ఆయన టైంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇంకోటి కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏవైతే మొత్తం ఈ 0 నుంచి 100 స్కోర్ ఉన్నాయో ఆ స్కోర్ని బేస్ చేసుకొని డిఫరెంట్ క్రైటీరియా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కోర్.
సో సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కోర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి డిఫరెంట్ సో కేటగిరీస్గా ఇది సపరేట్ చేస్తుందండి. డిఫరెంట్ కేటగిరీస్గా సపరేట్ చేస్తుంది. ఏంటి ఆ డిఫరెంట్ కేటగిరీస్ అంటే, సో ఇక్కడ స్కోర్ వాల్యూని బేస్ చేసుకొని దీనికి 4 టైటిల్ పెట్టిందండి. ఏంటంటే ఫస్ట్ వన్ యాస్పిరెంట్ అంటే ఆశావాహ. యాస్పిరెంట్ అంటే ఇది ఎంత నుంచి స్కోర్ ఉండాలి? 0 to 49 స్కోర్ ఉండాలి. ఇక్కడ స్కోర్ వాల్యూ ఎంత ఉండాలి? 0 to 49. దాన్ని యాస్పిరెంట్ స్టేట్స్ అంటారు, అంటే ఆశావాహ రాష్ట్రాలు అంటారు. అదేవిధంగా పెర్ఫార్మర్ స్టేట్స్ తీసుకుంటే స్కోర్ వాల్యూ ఎంత అంటే 50 to 64 ఉండాలి. అదేవిధంగా సో థర్డ్ వన్ మనం తీసుకుంటే ఫ్రంట్ రన్నర్స్ తీసుకుంటే స్కోర్ వాల్యూ ఎంత ఉందంటే 65 నుంచి 99 ఉంటుంది. సో ఫోర్త్ వన్ తీసుకుంటే అచీవర్ అంటారు దీన్ని. అచీవర్ సో అచీవర్ తీసుకుంటే 100 స్కోర్ అనమాట. ఇలా మొత్తం దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఏమో 72 ఉంది, సో తెలంగాణ స్కోర్ ఏమో 69 ఉంది. అంటే మనం ఏ కేటగిరీలోకి వచ్చినట్టు ఇక్కడ సో 72 అండ్ 69 అన్నాడు కాబట్టి మనం ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నామండి. ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో మనం ఇప్పుడు ఉన్నామని అర్థం. 65 నుంచి 92 అన్నాడు కాబట్టి స్కోర్ ఇక్కడ 72 ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ స్కోర్ తీసుకొని 69 ఉందన్నమాట. సో అలా ఇవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ మనకి ఎప్పుడు తీసుకొచ్చాం? సో కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసుకుంటే అది కూడా చెప్పడం మర్చిపోయానండి. కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసుకుంటే యూనియన్ టెరిటరీస్లో తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఏముందట? చండీగఢ్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో చండీగఢ్ ఉంది 79 స్కోర్తో. అదేవిధంగా లాస్ట్లో తీసుకుంటే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ ఇది వరస్ట్ ర్యాంక్లో ఉందండి. వరస్ట్ ర్యాంక్లో ఉంది. సో ఇవి మనం తీసుకుంటే నీతి ఆయోగ్ అనేది మన అందరికీ తెలుసు. నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. దేని ప్లేస్లో తీసుకొచ్చారంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో తీసుకొచ్చారు. ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే రాజీవ్ కుమార్ ఉన్నారు. నీతి ఆయోగ్ సో సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారంటే అమితాబ్ కాంత్ ఉన్నారండి. ఇవి మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించినటువంటి మేజర్ ఇష్యూస్ అండి. అయితే ఆ 17 గోల్స్ మాత్రం అందరూ బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఆ 17 గోల్స్ ఏంటంటే చెప్పుకున్నాం మనం. మీరు ఒకసారి పేపర్ చూస్తే అవన్నీ కూడా ఉంటాయి. నో పవర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో reduce inequality, sustainable cities and communities, responsible consumption and production, climate action, life below water, life on land, peace, justice and strong institutions అని చెప్పి మనకి ఈ గోల్స్ అనేవి 17 గోల్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 16 గోల్స్ని బేస్ చేసుకుని మనకి రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ 16 గోల్స్ మాత్రమే మీకు మెన్షన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మన ఛానల్ని ఎప్పటిలాగైనా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మనకి రీసెంట్ అప్డేట్స్తో నేను ప్రతిరోజు కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. మన జిఎస్ కోర్స్ కానీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ, లేదా జనరల్ ఎస్ఐ గ్రూప్ 1 అండ్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ ఎస్ఐ వాటికి ఉపయోగపడేటువంటి ఐబీ జనరల్ ఎస్ఐ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తాం. సో అది 1000 రూపీస్ ఏమో జనరల్ ఎస్ఐ కోర్స్ అండ్ జిఎస్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి 999 కోర్స్ స్టార్ట్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ అన్ని న్యూస్ పేపర్ కవర్ చేసి మనకి అది పర్ మంత్ 500తో 2 బ్యాచెస్ మనకు రన్ అవుతున్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ అవ్వచ్చు, నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.